శనివారం స్థానికుల హిందువుల భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా బాంబులతో దాడికి తెగబడ్డారు. ఈ ఆకస్మిక దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని స్థానికుల వర్గాలు వెల్లడించాయి. అసలు ఈ హింసాత్మక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. అయితే ఆ ప్రాంతంలో ఉద్రిక్తులు నెలకొవడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యకు గురైనప్పటి నుంచి అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ స్థానికుల్లో భయం ఇంకా తొలగలేదు. బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటికీ మైనార్టీల రక్షణ విషయంలో పరిస్థితి మెరుగుపడలేదని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. వరుసగా జరుగుతున్న దాడులు, అదేవిధంగా దేవాలయాల లక్ష్యంగా సాగుతున్న హింస అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో హిందువుల భద్రత ప్రశ్నార్థకరంగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు హిందువులు ఎందుకు ఇలాగా హింసిస్తున్నారు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు బంగ్లాదేశ్‌లో. బంగ్లాదేశ్‌లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ భక్తితో వాళ్ళు పూజలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మీద బాంబులు వేయడం ఏంటి? అసలు ఎవరికి పాపం చేశారాళ్ళు? వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ దేవుడిని ఆళ్ళు పూజించుకున్నారు. వేరే వాళ్ళైతే డిస్టర్బ్ చేయట్లే కదా! అసలు హిందువుల మీద ఎందుకు కక్ష కట్టారని అది అసలు పూర్తిగా ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు బంగ్లాదేశ్‌లో. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.